ఇంకొక పాయింట్, క్రూషియల్ పాయింట్ వచ్చేసి ఆ రోజు ఒక టెక్నికల్ క్లాజ్ చూపించేసి ఆ రోజు సిఎల్పిని ఆనాడున్న టీఆర్ఎస్పి విలీనం చేసుకుంది. సరే అందరూ ఒక్కొక్కసారిని వచ్చిన తర్వాత మెర్జ్ చేసుకున్నారు సిఎల్పిని. కానీ ఈరోజు ఆ పని చేయకుండా ఈ రకంగా ఒక్కొక్కరికి కండవాలు కప్పుకుంటా పోతే అంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదా? అంటే కారణాలు వెతుక్కొని కోర్టుకు పోయినా కూడా మనం రకరకాల టెక్నికాలిటీ చూపించి నడుపుకు రావచ్చనా? ఎందుకు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఎందుకు ఈరోజు చేయాల్సినంత అవసరం ఏముంది అనేది ప్రజల నుంచి వినిపిస్తుంది. చేర్చుకోవడం అనే దాన్ని ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ డెసిషన్ ఎందుకు జరుగుతుంది? అంటే ప్రభుత్వంని ప్రజలు వేసేసి మాకు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సరే తిని మెజారిటీ ఉందా, అబ్సల్యూట్లీ సాలిడ్ మెజారిటీ ఉందా అనేది పక్కన పెట్టినా, ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు ఓటేసేసి మాకు గెలిపించిన ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో మేము 3 నెలల్లో గెలుస్తాము, 6 నెలల్లో పడిపోతుంది, ఇది 2 నెలల్లో పడిపోతుంది అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని పడేస్తాము, ఈ 2 నెలలు 3 నెలల ముచ్చట వీళ్ళది అన్న వాళ్ళు ఒక్కసారి అంటే 100 సార్లు జపం చేసుకుంటారు పాపం. మేము మా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి మా వైపు వస్తున్న వాళ్ళని ఎవరిని మేము బలవంతంగా మరి కానీ రాహుల్ గాంధీ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, దీన్ని ప్రోత్సహించేదే లేదని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అంటే రాహుల్ గాంధీ మాట లెక్క చేయనట్ట? రాహుల్ గాంధీ సరే నా మేనిఫెస్టో వేరు మీ మేనిఫెస్టో వేరు అనేది రెండు విడివిడిగా చూసుకోవాలా? అంటే రాహుల్ గాంధీ గారి యొక్క సిద్ధాంతము రాజీవ్ గాంధీ గారే యాంటీ డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. దాన్ని ఇది చేసుకున్న వాళ్ళు 2/3 మధ్య చేసుకున్నాం అంటారు. కానీ అంతకుముందు ఇప్పుడు 2014 తర్వాత మరి ఎందుకు 2/3 ఇక్కడ మెర్జ్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఒక 26 మందిని మరి ఒకేసారి మీకు అంత భయం ఉన్నప్పుడు ఆ 26 మందిని ఒకేసారి జమ చేసి ఎందుకు మీరు దాన్ని మెర్జ్ చేసుకోలేకపోతున్నారు? 20 మంది కూడా వస్తారో 30 మంది వస్తారో, చాలా మంది సంప్రదింపులు జరుగుతాయి. అప్పుడు లెక్క మళ్ళీ ఇప్పుడు సరిపోరు వీళ్ళు వచ్చిన వాళ్ళది అంత ఒక లెక్క, మళ్ళీ మొదటి నుంచి రావాలి కదా లెక్క. అదేముండదు. ఎందుకుంటది? ఇప్పుడు దానం నాగేందర్ అయితే ఆల్రెడీ ఎవరికి ఒక్కడే, మిగతా వాళ్ళు కూడా కండవాలు కప్పుకొని యాంటీగా మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కండవాలు కప్పుకున్నంత మాత్రాన దాన్ని కోర్టులోనో లేకపోతే ఇంకెక్కడో కాదు. రేపొద్దున శాసనసభ పక్షం ఉన్నప్పుడు వీళ్ళు సపరేట్ గ్రూప్లో కూర్చుంటారా, కాంగ్రెస్ పక్షం రూలింగ్ ట్రెజరీ బెంచ్లో ఉంటారా, అపోజిషన్ బెంచ్లో ఉంటారా, ఎక్కడ ఉంటారనే దాన్ని బట్టి స్పీకర్ విల్ డిసైడ్. వీళ్ళకి స్పెషల్ ఎంటిటీ తీసుకొని మేమందరం సపరేట్ గ్రూపు, మేము దాంట్లో కూర్చోమని చెప్పేసి పక్కకు జరిగి కూర్చుంటారనేది సమావేశాలప్పుడు తెలుస్తుంది. కానీ కండవ కప్పుకున్నంత మాత్రాన అది 3 రంగులదే కనిపిస్తుంది కదా, దాంట్లోనేమి ఎక్కడది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అనేది, కాంగ్రెస్ పార్టీ అనేది దాన్ని క్లియర్గా మేము ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అనేసి ఆ ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచారో ఆ పార్టీని విమర్శిస్తున్న ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అవి రేపు ఒకళ్ళిద్దరే అట్లా మాట్లాడింది. కండవ కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వంలో కూలుస్తామంటున్నాడు కాబట్టి మేము వచ్చి సపోర్ట్ ఇస్తానికి వస్తున్నాము, అక్కడ మమ్మల్ని పురుగుల్లాగా చూశారు. ఆ మాట ఎవరు మాట్లాడలేదు, కూలుస్తామంటారు కానీ సపోర్ట్ కోసం ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు. కానీ పురుగులు చూసినట్టు చూస్తున్నారు. మాకు ఆత్మాభిమానం లేదా, మేము మనుషులం కాదా, మనుషుల్లా అక్కడ చూడలేదు, ఇక్కడ మాకు గౌరవం ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్నాం. 10 ఏళ్ళు పదవి ఉంటే గౌరవం, 10 ఏళ్ళు పదవి లేకపోతే ట్రెండ్ అట్లయిపోయింది. ఇప్పుడు మీరు అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం కానీ ఎందుకు అనవసరంగా అపవాదు కట్టుకోవడం? అంటే కేవలం కూలుస్తారన్న భయంతో మీరు అంటే ఇప్పుడు చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా మీరు మీ మీద ఒక రాయేసి కొడతానన్నప్పుడు మీరు ఒక షీల్డ్ పెట్టుకుంటారు కదా, అడ్డం పెట్టుకుంటారు కదా. ఆడు రాయి వేస్తానని అనకపోతే మీరు అది అడ్డం ఉత్తగా పెట్టుకొని తిరగరు కదా. మీరు కొలుస్తామన్నప్పుడు మనకి దాని యాక్షన్కి రియాక్షన్ మాకు కూడా ఉంటుంది కదా, మా యొక్క ప్రతిచర్య ఉంటుంది. కొలుస్తావా, సరే ఎట్లా కొలుస్తావు, కొలుచు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యే లేరు. ఇప్పుడు నీ పార్టీ ఉనికే కోల్పోతున్నావు. రేపు డిసెంబర్ తర్వాత నీ పార్టీ ఉనికి ఉంటుందా ఇంకా 6 నెలల తర్వాత తెలియదు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లయితే 2015 ఎలక్షన్స్లో 2010 ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రం నామరూపాలు లేకుండా పోతాయి. అంటే మన పక్క రాష్ట్రంలో తమిళనాడు చూసుకుందాం, ఎట్లుండేది అప్పుడు కరుణానిధి వర్సల్ జయలలిత ఎట్లుండేది ఒకరికి ఎట్లా అంటే నేను చెప్తున్నా. ఫస్ట్ మనం పోనీ అది కూడా వదిలేద్దాం, ఏపీ చూసుకుందాం. ఏమైంది అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు పరిస్థితి అయిపోయింది, తట్టాబుట్ట సర్దుకోవాల్సింది అన్నారు. సీన్ తిరిగేస్తే ఏమైంది? అయిపోయిద్దని దానికి చెప్తాను నేను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీనా టీడీపీనే కాదు, 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఇంకా అయిపోయింది, వాషౌట్ చేసేసినాం, దీని పని అయిపోయింది అనుకున్నారు. 23 సీట్లకే పరిమితం అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకా దుకాణం సర్దుకోవాల్సింది అన్నారు. ఈరోజు చూస్తే తిరిగి ఇట్లా తిరిగేస్తే, అట్టు తిరిగేసినట్టు తిరిగేస్తే నా 11 అయ్యిండు. వాళ్ళు ఎక్కడ పోయారో చూసారు కదా. మీకు కనపడుతున్నాయి మన పక్కనే, మనం ఉమ్మడిగా ఉండి విడిపోయిన వాళ్ళమే కదా, కనపడుతూ కూడా ఆ మాట ఎట్లా మాట్లాడుతున్నాం? మీరు అది దానికి దీనికి పోలిక చేయాలంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉన్నాడు. ఓదార్పు యాత్ర పేరు మీద కావచ్చు, దేని మీద కావచ్చు, నిరంతరం ప్రజలలో తిరిగాడు.
చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతోటి వచ్చేసి ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన కూడా ప్రజల్లోనే ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి సరే, అంటే ఒకవేళ యువగలమని ఓకే పాదయాత్ర కానీ చేశాడు. వీళ్ళు కూడా వాష్ అవుట్ అయింది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు బీఆర్ఎస్ ఉండొద్దు, మీరు ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉండాలని ఒక ఏమన్నా డిసైడ్ అంతే కదా. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అనుకుంటున్నారు. దట్స్ ఇట్ ఓకే. మరి ఇప్పుడు ఇంకా మీరు ఉండొద్దని- బీజేపీ అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, రేపు డిసెంబర్ తర్వాత ఎవరు ఉండరు, వాళ్ళు ముగ్గురే మిగులుతారు. సరే వాళ్ళు ముగ్గురే మిగిలిని సరే వాష్ అవుట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఇక్కడ రెండే ఉండాలని అనుకుంటున్నారా? బీజేపీ ఐదర్ కాంగ్రెస్ రెండు తప్ప ఇంకోటి ఉండొద్దనా? అంటే బీజేపీ ఉంటుందా, ఎంఐఎం ఉంటుందా, ఇంకే అంతే, ఇంకా వేరేది ఏముంది? లేకపోతే ఇంకా ఏదైనా కొత్త పార్టీ వస్తుందా, అది కాలం నిర్ణయిస్తుంది. కానీ మేము ఇంతకుముందు మీరు అన్నదానికి చెప్తున్నాను, కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ ఏ ఫిజికల్లీ లేజీ పర్సన్. అతను బ్రెయినీ ఫెలో అయి ఉండొచ్చేమో, కానీ అతని యొక్క మాటల తోటి చాలా ఎంత నష్టమైందో. అతను ఒక మాట మాట్లాడటం, తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మన అట్లా కాదనటం, మళ్ళీ అతను ప్రెస్లో ఒక అర్ధగంట మాట్లాడితే సడన్గా తనకి ఆవేశం వచ్చేసేసి ఏదో ఎవరినో చూలనాడే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను ఎందుకు వీళ్ళు కనుమరుగు అవుతారని చెప్తున్నానంటే, కనుమరుగు కావాలని నేను అనట్లేదు, వాళ్ళు ఉండాలి, ఆ పార్టీ అట్లా ఉంటేనే. మీరు తూలనాడుతున్నాను ఆ మాటకి. అంటే ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు ఇలా అసహించుకుంటున్నారు. ఈ తొండలు వదులుతాము, పేగులు మెడలు వేసుకుంటాము, ఇట్లాంటివి చాలా ఉన్నాయి వర్డ్స్, కొని నేను చెప్పలేను. మగతనం ఇట్లాంటివి మాట్లాడినప్పుడు జనాలు, లీడర్లు కూడా పక్కన జనాలే అసహించుకుంటారు కదా. వాళ్ళు కనీసం ప్రతిపక్షంలో ఉండేనా తూలనాడుతుంటే, ఈయన అధికార పక్షంలో ఉండి ఎట్ ఎ టైం సీఎం అయి ఉండి మాట్లాడుతున్న మాటల్ని కూడా డైజెస్ట్ చేసుకుంటలేరు కదా. మరి అది మీకు రేపు పార్టీకి మీకేం నష్టం జరగదా? అంటే సందర్భాన్ని దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎంత సందర్భం మాట్లాడినా కూడా అట్లాంటి ఒక సీఎం పదవిలో ఉండి మాట్లాడడానికి నిజంగా యాక్సెప్ట్ చేయొచ్చా? అంటే అది ఏ సందర్భం కంటెస్ట్ని బట్టి ఉంటుంది కదా. ఏదైనా మాట అనేది వచ్చేటప్పటికల్లా సరే, సభ్య సమాజంలో మనం కొన్ని మాటలు మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు అనేది, అది ప్రోటోకాల్స్ ఉంటాయి. పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం అనేది ఓకే. బట్ ఆ సందర్భం, ఆ మాట ఎప్పుడు వచ్చింది, అంతకుముందు జరిగిన పరిణామాలు ఎటువంటివి ఉన్నాయి, దానికి రియాక్షన్ అనేది మనం అది చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎంత ఇదిగున్నా కానీ కొన్ని రియాక్షన్స్ మనలో ఉన్న ఆవేశాన్ని రెచ్చగొడతాయి, మనలో ఉన్న అది మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తాయి అనుకోవాలి. అట్లాంటప్పుడు అంటే మనొక్కరికే కాదు, మన ఎమోషన్స్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ అదే స్థాయిలో ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అన్న ఇంతకుముందు ప్రశ్నకి నేను చెప్తుంటే మధ్యలో మీరు అటు తీసుకొచ్చినప్పుడు నేను అడిగినాను అన్నట్లు, తూలన ఆడుతున్నారు అనే మాట. నేను ఈ పార్టీ కనుమరుగు కావాలని మేము కోరుకోవట్లే, ఆ పార్టీకి అసలు ఉనికి ఉండకూడదని మేము కోరుకోవట్లే, కానీ వాళ్ళు ఉనికి కోల్పోతారు. అతను 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ బయటికి రాలే. మీరు చూశారు ఉద్యమం టైంలో నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. అప్పుడు ఎన్ని సీట్లు, 26 సీట్లు గెలిచాడు. 10 మంది కాంగ్రెస్లోకి వస్తే 16 మంది గెలిస్తే, 16 మంది బై ఎలక్షన్లకు పోతే 10 మందే గెలిచారు, 6 ఓడిపోయారు. నాయన నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. అంటే ఆ టైంలో ఉద్యమం అతన్ని నిలబెట్టింది, అతని రాజకీయ పార్టీని. అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. అతను ఎప్పుడైతే తెస్తున్నట్టు కనిపించట్లే, అతను ఎప్పుడైతే తన పార్టీ నుంచి టీ తీసేసి బీ పెట్టుకున్నాడు. మొన్న చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు మొత్తం కూడా ఆ పసుపుమయమైన విధానం చూస్తే తెలంగాణ ప్రజలు కూడా ఔరాని ముక్కున వేలేసుకున్న పరిస్థితి కూడా ఉంది కదా. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట, పంజాగుట్ట, బంజారా హిల్స్, ఎల్బీ నగర్, అంటే 10 ఏళ్ల కాలంలో ఒక పచ్చ జెండా కనిపించింది. ఇప్పుడు కనిపిస్తున్న వైనం చూస్తుంటే అనవసరంగా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టినట్టు అనిపించట్లా. అది కాదు, అట్లా చూడకూడదు మనము. మొన్న రేవంత్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళటం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతికి. జూలై 8 నాడు వెళ్ళాడు ఆయన. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అక్కడ తాడేపల్లి ఎక్కడైతే ఫంక్షన్ హాల్ జరిగిందో, ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరిగినాయో, అక్కడికక్కడికి 20 కిలోమీటర్ల రోడ్ అంతా కంప్లీట్ కాంగ్రెస్ కలర్లు, కాంగ్రెస్ కండువాలు, కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ ఫ్లెక్స్. అది ఏపీలో ఉండొచ్చు, ఏపీలో కాంగ్రెస్ కూడా ఉంది. అది ఉంది 1% మహిమాడ. సరే, ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ అదేమో ఉద్యమం సెంటిమెంట్ కాదు, ఇక్కడ సెంటిమెంట్ ఒకటి నడిచింది కాబట్టి సెంటిమెంట్ అయింది. తెలంగాణ వచ్చేసింది. సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని అధికారంకి వచ్చిన కేసీఆర్ రెండోసారి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు యొక్క భూతాన్ని చూపించి అధికారంకి వచ్చిన కేసీఆర్ తన పార్టీలకి వెళ్ళి టీ తీసేసినాక ఇక తెలంగాణలో సమాజానికి అతనికి కనెక్టివిటీ తగ్గిపోయింది. తెలంగాణ ప్రజలకి ఇప్పుడు అది మన పొరుగు రాష్ట్రం. మహారాష్ట్ర వాళ్ళు ఎంతనో, ఆంధ్ర ఎంతనో, తమిళనాడు ఎంతనో, కర్ణాటక ఎంతనో మనందరికి సమానమే. అతను ఒక పార్టీ, అతను ముఖ్యమంత్రికి వచ్చాడు. మన ముఖ్యమంత్రి వేరే స్టేట్కి పోయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ మరి 500-600 కార్లు, బస్సులు వేసుకొని, ఆ గులాబీ కండువాలు వేసుకొని మహారాష్ట్ర పోయిండు కదా. ఎందుకు పోయిండు మహారాష్ట్ర పోయి? తెలంగాణ డబ్బులు తీసుకుపోయి. మన స్టేట్లో కొంచెం సెంటిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి, మన స్టేట్లో సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ అనేది మీకు బేగంపేట నుంచి
బంజారా హిల్స్ వరకు ఒక 5-6 కిలోమీటర్లు ఒక రోజు ఆయన అతను వస్తున్నాడు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ పార్టీ ఏమి ఇక్కడ బతికే ఉంది కదా. వాళ్ళ పార్టీ ఏం చచ్చిపోలేదు. కమిటీలు వాళ్ళది కూడా వేస్తారట, జాతీయ స్టాండర్డ్ పార్టీ. చేస్తారట, ఆ మాట కూడా వాళ్ళది చెప్తారు. కూడా జాతీయ పార్టీ. 5-6 కిలోమీటర్లు ఒక రోజు పెట్టుకున్నాడు, 2 రోజులు తీసేశారు కదా ఫస్ట్ విజిట్ కాబట్టి. అతను మళ్ళీ అవుతుందా, స్టాండర్డ్ అవుతుందా మళ్ళీ ఇక్కడ టీడీపీ? అది కాలం నిర్ణయించాలి. అది వాళ్ళకి అసలు ప్రణాళిక ఏంటి అంటే గురు శిష్యులు ఇద్దరు కూడా దోస్తానమై మళ్ళీ దీన్ని గురు శిష్యులు లేపాలి. అనేది తను సమకాలికుల సమకాలికులు కాదు, సహచరులు సమకాలికుల. సమకాలీనులు కూడా కాదు, గురు శిష్యులు కూడా కాదు. ఆ పార్టీ నాయకుడు. ఆ పార్టీలో ఈయన చేరి ఆయన ఎమ్మెల్యే గెలవటం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆ పార్టీ నుంచి. అనుబంధం ఉంది కానీ గురు శిష్యులు అనేది తను కూడా ఖండించాడు. నాకు గురువు ఏంది, నేను కొలీగ్స్ మేము అని. కానీ ఒప్పుకుంటాడులే, ఎందుకంటే ఆయనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది కదా, ఎప్పుడు రేవంత్ రెడ్డిని అంటుంటారు జనరల్గా కమ్మతోలు కప్పుకున్న రెడ్డి అని కూడా మాట్లాడుతుంటారు. అంటే ఆ మాట ఎందుకంటే మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచినప్పుడు నన్ను వాళ్ళే గెలిపించారని ఓన్ కూడా చేసుకున్నాడు లేండి. అవును, అది అంటాడు. అది ఇప్పుడు ఒకళ్ళ వల్ల మేలు జరిగినప్పుడు పలానా వల్ల మేలు జరిగిందని ధైర్యంగా చెప్పుకోగలగటం అనేది కూడా గొప్ప విషయమే కదా. మేలు జరిగిన వాళ్ళకు కూడా వీళ్ళ పేరు చెప్పుకుంటే నాకు నష్టం అవుతుందేమో అని భయపడకుండా, ఇప్పుడు విజయారెడ్డి వల్ల నాకు మేలు జరిగితే విజయారెడ్డి వల్ల మేలు జరిగిందని నేను చెప్పుకోవడం అనేది నా యొక్క అది ఔన్నత్యము, నా యొక్క ఇది మనస్తత్వం, నా గొప్పతనం. అది లేదు, మేలు జరగలేదు, వాళ్ళు ఏం చేశారనేది ఏరు దాటేసి తెప్ప తగిలేసినట్టు చేసే పని చేయకూడదు కదా.